నిన్న ఒక షిప్పు ప్యూరియా అనే దాని పేరు, షిప్ పేరు ప్యూరియా. అది రష్యా నుంచి బయలుదేరింది. అది డెన్మార్క్, జర్మనీల మధ్య జలసంధి ద్వారా వస్తూ ఉంది ఇండియాకి. అయితే దాన్ని డెన్మార్క్ గూడా యూఈలో ఉంది గాబట్టి, ఆ యూఈ నుంచి ఆపేసి దాన్ని వెనక్కి పంపించేసారని జెప్తున్నారు. దాంట్లో మనకి ఇండియాకి అంటే మనది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్ఎంఈఎల్ అనే సంస్థ, అట్లాగే మెటల్ గ్రూప్, ఎనర్జీ గ్రూప్ ఈ 2 కలిసి ఆర్డర్ ఇచ్చాయన్నమాట. ఆ ఆర్డర్‌ని తీసుకొని దాదాపు 7,30,000 బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ తీసుకొని రష్యా నుంచి మన దేశానికొస్తుంది. ఇది దీన్ని ఆపేశారు. వెనక్కెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు 7,30,000 బ్యారెల్ల ఆయిలు ఇండియాకి రావడం ఆగిపోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇది జరిగిందంటే, అమెరికా లేటెస్ట్‌గా 2 రష్యన్ ఆయిల్ కంపెనీలని బ్యాన్ చేసింది. ఆ ఆయిల్ ఆ కంపెనీల దగ్గర ఎవరు ఆయిల్ కొనొద్దు అనేది ఆంక్షలు కొత్తగా మొన్న అక్టోబర్ 22వ తేదీన ఒక ఆంక్షలు విడుదల చేశారు. ఆ 2 కంపెనీలొచ్చి రోస్నెఫ్ట్ అని, లుకోయిల్ అని 2 కంపెనీలనమాట. రష్యన్ కంపెనీలు. ఈ 2 రష్యన్ కంపెనీలు రష్యా ప్రపంచానికి సప్లై చేసే ఆయిల్‌లో 50% ఇవే చేస్తుంటాయన్నమాట. అంటే రష్యా మొత్తం ప్రపంచ ఆయిల్‌లో రష్యా వాటా 9% ఉంటే, అందులో 4.5% ఆహ్, ఈ 2 కంపెనీలు చేస్తుంటాయి. ఇప్పుడు ఈ 2 కంపెనీల మీద ఆంక్ష పెట్టారు. ఇందులో ఈ రోస్నెఫ్ట్ అనే కంపెనీ నౌక, ప్యూరియా నౌక. ఆంక్షలు పెట్టకముందు మనోళ్ళు ఆర్డర్ ఇచ్చారు. హ్మ్. అది వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆంక్షలు పెట్టాం గాబట్టి, మీరు మా దారిలో వెళ్ళకూడదు అని వీళ్ళు పంపించేశారని చెప్తున్నారు. మామూలుగా ఇది ఈజిప్టు ఆహ్, బాల్టిక్ సీ పోర్ట్ నుంచి బయలుదేరింది. రష్యాలో బాల్టిక్ సీ పోర్ట్ అంటారు. అక్కడి నుంచి బయలుదేరింది. మామూలుగా రష్యా నుంచి ఇండియాకి వచ్చే షిప్పులు సూయజ్ కెనాల్ మీద రావాలి. అక్కడ ఈజిప్ట్ పోర్ట్ సయిద్‌లో ఇవి ఆగుతాయన్నమాట. అక్కడి నుంచి బయలుదేరాలి. ఇప్పుడేందంటే అది ఇటు జర్మనీకి, డెన్మార్క్ మధ్య ఆపేశారు దీన్ని. అది వెనక్కెళ్ళిపోతుంది. అంటే దీనివల్ల ఇప్పుడు మనకొచ్చే ఆయిలు 7,30,000 బ్యారల్స్ ఆగిపోయినట్టు లెక్క. హ్మ్. ఎందుకంటే ఆ రెండిటి మీద ఇది పెట్టింది కాబట్టి. ఇప్పుడు 50% ఆయిలు రష్యాకి దెబ్బ తగిలినట్టే అన్నమాట. ఎకనామిక్‌గా రష్యాకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అంటే ఇవి వెళ్ళే మార్గాన్ని ఆపేస్తే వేరే దేశాలకి ప్రాబ్లమ్. ఇప్పుడేందంటే ట్రంపు రష్యా మీద తీవ్రమైన ప్రెజర్‌ని పెడుతున్నాడు అన్ని రకాలుగా. ఒక పక్క ఉక్రెయిన్‌కి టామ్‌హాక్ మిసైల్స్‌ని ఇస్తానని ప్రకటించాడు. మరో పక్క అణ్వాయుధాలని టెస్టింగ్‌కి కూడా ఆర్డర్ ఇచ్చినట్టుగా ఈరోజే ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టాడు. ఎందుకంటే రష్యా కూడా 2 అణ్వాయుధాలని కొత్తగా, ఒక జలాంతర్గామి అణ్వాయుధం, తర్వాత స్కైలో తిరిగే అణ్వాయుధాలను రెండిటిని, న్యూక్లియర్ వెపన్స్‌ని కొత్తగా టెస్ట్ చేసింది. హ్మ్. ఓవరాల్‌గా ప్రపంచంలో 12,000 న్యూక్లియర్ హెడ్స్ ఉంటే, అందులో రష్యా దగ్గర 5,500 న్యూక్లియర్ హెడ్స్, అమెరికా దగ్గర 5,000 ఉన్నాయి. సో, వీళ్ళిప్పుడు మళ్ళీ టెస్టింగ్‌కి దిగారు. దీంట్లో రష్యన్ ఆయిల్స్‌ని, రష్యా ఎకనామీ అంతా కూడా ఇప్పుడు రష్యన్ ఆయిల్ మీద డిపెండ్ అయింది. అట్లాగే డిఫెన్స్ సిస్టమ్ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే మనం రష్యన్ ఆయిల్‌ని కొంటున్నాము. డిఫెన్స్ సిస్టమ్ S-400 డిఫెన్స్ సిస్టమ్స్ మిగతావి మనం కొంటున్నాం. అయితే ఇప్పుడు రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఆగిపోయిందంటే చాలా వరకు ఆగిపోయిందని చెప్పాలి. 2017లో రష్యా నుంచి మనం 1% మాత్రం ఆయిల్ తెచ్చుకునేవాళ్ళం. మనం బేసిక్‌గా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ తీసుకొచ్చుకునేవాళ్ళం. అయితే ఎప్పుడైతే 2022లో రష్యా, ఉక్రెయిన్ వార్ వచ్చిందో, రష్యాకి డబ్బులు అవసరమైంది. ఎకనామీ ఈ వార్ వల్ల ఏమైందంటే, ఇప్పటివరకు దాదాపు యుద్ధంలో కొన్ని లక్షల మంది, దాదాపు 6,00,000 మంది పైన రష్యాలో చనిపోయారు. అట్లాగే కొన్ని బిలియన్ డాలర్లు యుద్ధానికి ఖర్చవుతుంది కాబట్టి, రష్యా మీద ఆంక్షలు కూడా పెట్టడం వల్ల వేరే దేశాలతో రష్యా వ్యాపార సంబంధాలు ఆగిపోయినాయి కాబట్టి, రష్యాకి ఒక డబ్బు అవసరమైన పరిస్థితి ఏర్పడింది. హ్మ్. అందుకని చైనాకి, ఇండియాకి రష్యా చీప్‌గా ఆయిల్ ఇస్తాం. అంటే ఒక బ్యారెల్ మీద $6-7 తగ్గిస్తామని రష్యా ఆఫర్ ఇచ్చింది. పైగా ఎక్స్చేంజ్ మనీ ఏదైతే ఉంటుందో, మామూలుగా అయితే మనం వేరే దగ్గర అయితే డాలర్‌లో కొనాలి. రష్యా అయితే చైనీస్ యెన్‌లలో గాని, రూబుల్స్‌లో గాని చెల్లించమని చెప్పింది. ఇండియాకి అది సౌకర్యంగా ఉండింది. దాంతో ఇండియాకి కూడా బాగా మిగులు అనేది పెరిగింది. దాంతో ఇండియా 2024 వచ్చేసరికి
మనం 36% మన ఆయిల్ దిగుమతుల్లో రష్యా నుంచే తీసుకుంటున్నాం. ఓవరాల్‌గా ఇండియాలో ఆయిల్ ఎక్కువ లేదు. ఓన్లీ 15% మన మొత్తం దేశానికి అవసరమైన కన్జంప్షన్‌లో ఆయిల్ వాడకంలో 15% మాత్రమేనే ఇండియాలో తయారవుతుంది. మిగతా 85% మనం విదేశాల నుంచి ఆయిల్‌ని దిగుమతి చేసుకోవాలి. మనకి దాని ఎక్కువగా దాదాపు రోజుకి 50,00,000 బ్యారెల్స్ మనం దిగుమతి చేసుకుంటాం. అది రష్యా నుంచి ఇప్పుడేమైందంటే రోజుకి 17,00,000 బ్యారెల్స్ 2024 నాటికి దిగుమతి అవుతుంది. అంటే 36% మన దిగుమతుల్లో రష్యా నుంచి చేసుకుంటున్నాం. ఈ 36% వల్ల మనకేందంటే దాదాపు పర్ ఇయర్‌కి $15 బిలియన్ సేవ్ అవుతుంది. వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి. అయితే ఈ ఇయర్ రష్యా నుంచి ఆయిల్ మనం చేసుకుంటున్నాం కాబట్టి మన మీద 25% ఇంపోర్ట్ మీద అమెరికా నుంచి ఇంపోర్ట్‌లో చేసుకునే వస్తువుల మీద టారిఫ్‌ని